ఆయుర్వేదంలో ఆపరేషన్లు. ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేద పీజీ డాక్టర్లు ఇక సర్జరీలు చేయవచ్చు. ఏకంగా 58 రకాల సర్జరీలు చేయడానికి ఇప్పుడు అనుమతి లభించింది. నిజానికి ఈ అనుమతిని భారతీయ కేంద్ర వైద్య మండలి 2020లోనే ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. ఈ సర్జరీలు చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ ని పీజీ కోర్సుల్లో ఇస్తారు. వీటిలో 39 సాధారణ సర్జరీలు, 19 ప్రత్యేక సర్జరీలు ఉంటాయి. ట్రైనింగ్ పూర్తయ్యాక అర్హత సాధించాల్సి ఉంటుంది. దాన్ని సాధించిన వారే ఈ ఆపరేషన్లు చేస్తారు. ఈ నిర్ణయంతో అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు 39% జనరల్ సర్జరీ, 19% ఈఎన్టీ, నేత్ర చికిత్సలు చేయవచ్చు. వీటిలో అంటువ్యాధుల చికిత్సలు, గాయాలను కుట్టడం, పైల్స్, పగుళ్లు, చర్మ అంటుకట్టుట, ఇతర చికిత్సలు ఉన్నాయి. దీనికి సంబంధించి విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం 2020లోనే విడుదల చేసిందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్. గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. ఆయుష్ సేవలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ విమర్శించారు. ఇక తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఆయుష్ శాఖ డైరెక్టర్ కె దినేష్ ఇతరులతో ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. విజయవాడలోని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలతో పాటు రాష్ట్రంలో 2 ప్రైవేట్ ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను వెంటనే ప్రవేశపెట్టాలని, నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి. అవసరమైన ఆపరేషన్ థియేటర్లు, శస్త్రచికిత్స పరికరాలు, ఇతర సదుపాయాలను కల్పించాలని సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు నైపుణ్య శిక్షణ పొందిన ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్రచికిత్సలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కల్పించినట్టయింది. భారతీయ కేంద్ర వైద్య మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ల నిర్వహణకు ఆయుర్వేద పీజీలకు శిక్షణ ఇస్తారు. ఆపరేషన్ థియేటర్లు, పరికరాలను సమకూర్చనుంది ప్రభుత్వం. ఆయుర్వేదంలో ఆపరేషన్లు. ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేద పీజీ డాక్టర్లు ఇక సర్జరీలు చేయవచ్చు. ఏకంగా 58 రకాల సర్జరీలు చేయడానికి ఇప్పుడు అనుమతి లభించింది. నిజానికి ఈ అనుమతిని భారతీయ కేంద్ర వైద్య మండలి 2020లోనే ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. ఈ సర్జరీలు చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ ని పీజీ కోర్సుల్లో ఇస్తారు. వీటిలో 39 సాధారణ సర్జరీలు, 19 ప్రత్యేక సర్జరీలు ఉంటాయి. ట్రైనింగ్ పూర్తయ్యాక అర్హత సాధించాల్సి ఉంటుంది. దాన్ని సాధించిన వారే ఈ ఆపరేషన్లు చేస్తారు. ఈ నిర్ణయంతో అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు 39% జనరల్ సర్జరీ, 19% ఈఎన్టీ, నేత్ర చికిత్సలు చేయవచ్చు. వీటిలో అంటువ్యాధుల చికిత్సలు, గాయాలను కుట్టడం, పైల్స్, పగుళ్లు, చర్మ అంటుకట్టుట, ఇతర చికిత్సలు ఉన్నాయి. దీనికి సంబంధించి విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం 2020లోనే విడుదల చేసిందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్. గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. ఆయుష్ సేవలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ విమర్శించారు. ఇక తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఆయుష్ శాఖ డైరెక్టర్ కె దినేష్ ఇతరులతో ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. విజయవాడలోని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలతో పాటు రాష్ట్రంలో 2 ప్రైవేట్ ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను వెంటనే ప్రవేశపెట్టాలని, నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి. అవసరమైన ఆపరేషన్ థియేటర్లు, శస్త్రచికిత్స పరికరాలు, ఇతర సదుపాయాలను కల్పించాలని సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు నైపుణ్య శిక్షణ పొందిన ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్రచికిత్సలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కల్పించినట్టయింది. భారతీయ కేంద్ర వైద్య మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ల నిర్వహణకు ఆయుర్వేద పీజీలకు శిక్షణ ఇస్తారు. ఆపరేషన్ థియేటర్లు, పరికరాలను సమకూర్చనుంది ప్రభుత్వం. ఆయుర్వేదంలో ఆపరేషన్లు. ఆంధ్రప్రదేశ్లో ఆయుర్వేద పీజీ డాక్టర్లు ఇక సర్జరీలు చేయవచ్చు. ఏకంగా 58 రకాల సర్జరీలు చేయడానికి ఇప్పుడు అనుమతి లభించింది. నిజానికి ఈ అనుమతిని భారతీయ కేంద్ర వైద్య మండలి 2020లోనే ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. ఈ సర్జరీలు చేయడానికి కావాల్సిన ట్రైనింగ్ ని పీజీ కోర్సుల్లో ఇస్తారు. వీటిలో 39 సాధారణ సర్జరీలు, 19 ప్రత్యేక సర్జరీలు ఉంటాయి. ట్రైనింగ్ పూర్తయ్యాక అర్హత సాధించాల్సి ఉంటుంది. దాన్ని సాధించిన వారే ఈ ఆపరేషన్లు చేస్తారు. ఈ నిర్ణయంతో అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు 39% జనరల్ సర్జరీ, 19% ఈఎన్టీ, నేత్ర చికిత్సలు చేయవచ్చు. వీటిలో అంటువ్యాధుల చికిత్సలు, గాయాలను కుట్టడం, పైల్స్, పగుళ్లు, చర్మ అంటుకట్టుట, ఇతర చికిత్సలు ఉన్నాయి. దీనికి సంబంధించి
విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం 2020లోనే విడుదల చేసిందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్. గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. ఆయుష్ సేవలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ విమర్శించారు. ఇక తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఆయుష్ శాఖ డైరెక్టర్ కె దినేష్ ఇతరులతో ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. విజయవాడలోని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలతో పాటు రాష్ట్రంలో 2 ప్రైవేట్ ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను వెంటనే ప్రవేశపెట్టాలని, నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి. అవసరమైన ఆపరేషన్ థియేటర్లు, శస్త్రచికిత్స పరికరాలు, ఇతర సదుపాయాలను కల్పించాలని సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు నైపుణ్య శిక్షణ పొందిన ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్రచికిత్సలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కల్పించినట్టయింది. భారతీయ కేంద్ర వైద్య మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ల నిర్వహణకు ఆయుర్వేద పీజీలకు శిక్షణ ఇస్తారు. ఆపరేషన్ థియేటర్లు, పరికరాలను సమకూర్చనుంది ప్రభుత్వం. ఆయుర్వేదంలో ఆపరేషన్లు. ఆంధ్రప్రదేశ్ లో ఆయుర్వేద పీజీ డాక్టర్లు ఇక సర్జరీలు చేయవచ్చు. ఏకంగా 58 రకాల సర్జరీలు చేయడానికి ఇప్పుడు అనుమతి లభించింది. నిజానికి ఈ అనుమతిని భారతీయ కేంద్ర వైద్య మండలి 2020లోనే ఇచ్చింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం దీన్ని అమలు చేసింది. ఈ సర్జరీలు చేయడానికి కావలసిన ట్రైనింగ్ ని పీజీ కోర్సుల్లో ఇస్తారు. వీటిలో 39 సాధారణ సర్జరీలు, 19 ప్రత్యేక సర్జరీలు ఉంటాయి. ట్రైనింగ్ పూర్తయ్యాక అర్హత సాధించాల్సి ఉంటుంది. దాన్ని సాధించిన వారే ఈ ఆపరేషన్లు చేస్తారు. ఈ నిర్ణయంతో అర్హత కలిగిన ఆయుర్వేద వైద్యులు 39% జనరల్ సర్జరీ, 19% ఈఎన్టీ, నేత్ర చికిత్సలు చేయవచ్చు. వీటిలో అంటువ్యాధుల చికిత్సలు, గాయాలను కుట్టడం, పైల్స్, పగుళ్లు, చర్మ అంటుకట్టుట, ఇతర చికిత్సలు ఉన్నాయి. దీనికి సంబంధించి విధి విధానాలను కేంద్ర ప్రభుత్వం 2020లోనే విడుదల చేసిందన్నారు ఏపీ మంత్రి సత్యకుమార్ యాదవ్. గత ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టలేదని చెప్పారు. ఆయుష్ సేవలను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ విమర్శించారు. ఇక తదుపరి కార్యాచరణ ప్రణాళికపై ఆయుష్ శాఖ డైరెక్టర్ కె దినేష్ ఇతరులతో ఆయన విస్తృతంగా చర్చలు జరిపారు. విజయవాడలోని డాక్టర్ ఎన్ఆర్ఎస్ ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలతో పాటు రాష్ట్రంలో 2 ప్రైవేట్ ఆయుర్వేద కళాశాలలు ఉన్నాయని అధికారులు మంత్రికి తెలియజేశారు. ప్రభుత్వ ఆయుర్వేద కళాశాలలలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులను వెంటనే ప్రవేశపెట్టాలని, నాణ్యమైన విద్యను అందించడానికి చర్యలు తీసుకోవాలన్నారు మంత్రి. అవసరమైన ఆపరేషన్ థియేటర్లు, శస్త్రచికిత్స పరికరాలు, ఇతర సదుపాయాలను కల్పించాలని సత్యకుమార్ యాదవ్ ఆదేశించారు. ఈ మేరకు నైపుణ్య శిక్షణ పొందిన ఆయుర్వేద పీజీ వైద్యులు 58 రకాల శస్త్రచికిత్సలను నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కల్పించినట్టయింది. భారతీయ కేంద్ర వైద్య మండలి మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆపరేషన్ల నిర్వహణకు ఆయుర్వేద పీజీలకు శిక్షణ ఇస్తారు. ఆపరేషన్ థియేటర్లు, పరికరాలను సమకూర్చనుంది ప్రభుత్వం.